రైట్, మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో అంటే మేళతాళాలు స్టార్ట్ అయిపోయాయి. ఇక శోభాయాత్రగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు వడివడిగా అడుగులు వేయబోతున్నాడు. వినాయక మహానిమజ్జనానికి వేళ అయిపోయింది. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. యాక్చువల్గా అయితే 11 రోజుల పాటు కూడా ఈ పూజలు అవి కొనసాగేవి. కాకపోతే ఏంటంటే రేపు చంద్రగ్రహణం నేపథ్యంలో కూడా ముందుగా ప్రతి చోట కొలువు తీరినటువంటి గణనాథుడు ఇక నిమజ్జనోత్సవానికి బయలుదేరుతున్నాడు. హైదరాబాద్లో ఇప్పటికే మనకి పోలీస్ అధికారులు చెప్పారు, భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సంబంధించి పోలీస్ అధికారి చెప్పింది, రాజ్దూత్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ అన్ని డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయం చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా భారీ గణనాథుని నిమజ్జనానికైతే ఏర్పాట్లు చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇక మన కొమరయ్య అందించిన సమాచారం ప్రకారం ఎక్కడ అంటే దాదాపు ఉదయానికే చాలామంది అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు శోభాయాత్ర ప్లేసెస్లో. అలానే వాళ్ళకి ఏదైనా టిఫిన్ లాంటిది, అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వైద్యానికి సంబంధించి కూడా అన్ని శాఖలు సమన్వయంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంబులెన్స్లు అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక అందరూ కూడా ఎదురు చేస్తున్న తరుణం ఆసన్నమైంది. శోభాయాత్రగా ఖైరతాబాద్ మహాగణపతి మరి కాసేపట్లోనే బయలుదేరిపోతున్నాడు. ఇక వడివడిగా బాలాపూర్ లడ్డు వేలంపాట తర్వాత కూడా బాలాపూర్ గణేష, ఇక మిగతా గణనాథులందరూ కూడా ఇప్పటికే శోభాయాత్రకు సిద్ధమయ్యారు. మొత్తం మీద 50,000 విగ్రహాలు, నిన్న మనం శుక్రవారం చూసుకుంటే కనుక 2,07,000 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయన్న అంచనాతో 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 74 ఆర్టిఫిషియల్ కొలన్లు, కృత్రిమ కొలన్లు కూడా ఏర్పాటు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి కూడా అక్కడ ఏవైనా నీళ్ళలో ఎవరైనా పడిపోయినా కూడా వెంటనే వాళ్ళని సేవ్ చేయడానికి కూడా 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా చాలా పక్కా నిఘాలో కూడా పోలీసు అధికారులు, అటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇతర వాలంటీర్లని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా మహాగణపతిని టస్కర్ పైకి ఎక్కించారు నిర్వాహకులు. సెక్రటేరియట్ మీట్గా ట్యాంక్ బండ్కు మహాగణపతి మరి కాసేపట్లో వెళ్లబోతున్నారు. ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలన్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జన మహోత్సవం కొనసాగుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవంటూ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతికి కలశ పూజ నిర్వహించడం జరిగింది. రాత్రి 12:30 కలశాన్ని కదిపారు. ఇక మహాగణపతిని టస్కర్ పైకి ఎక్కించారు నిర్వాహకులు. సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండుకు మహాగణపతి వెళ్లబోతున్నారు. మరి కాసేపట్లో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 72 కృత్రిమ కొలంలో కూడా నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. నగరంలోని అన్ని ప్రధాన లేక్లలో 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. హైడ్రా పర్యాటక శాఖ సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ హుస్సేన్ సాగర్లో 9 బోట్లను, డిఆర్ఎఫ్ టీంలను, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొమరయ్య సిద్ధంగా ఉన్నారు. కథన కొమరయ్య ఏంటి అప్డేట్ ఏంటి? టస్కర్ పైకి ఎక్కించారని అధికారులు చెప్తున్నారు. శోభాయాత్ర స్టార్ట్ అయిపోయినట్టేనా? ఏమైనా అధికారులు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుందా? ఏంటి తాజా సమాచారం ఏంటి కొమరయ్య? చాలా ఏళ్ళ సంతి ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర జరుగుతున్నది, కానీ మరి ఇప్పుడైతే జర ఆలస్యం అయ్యేటట్టే కనిపిస్తున్నది. మరి ఇప్పటికే కొద్ది దూరం ప్రయాణిస్తుండే వినాయకుడు, కాకపోతే ఇప్పుడే చాలా లేట్ అయింది. మరి మీరు ఇంతకుముందే చెప్పారు గజ ఈతగాల కోసం, ఆ గజ ఈతగాలను కూడా మరి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాళ్ళతో పాటు కొంతమంది మరి స్టూడెంట్ చదువుకునే పిల్లలు మొత్తం మీద అయితే గణపతి సేవలో ముందుండాలని చెప్పి మరి ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏం సంగతి, మరి వీడికి వచ్చినాక ఏం చేస్తున్నారు ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాము. ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇది అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ నుంచి కూడా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి వాలంటీరింగ్ పర్పస్లో వస్తూనే ఉంటాము. ఈ ఖైరతాబాద్ గణేష్ వాలంటీరింగ్ చేయడం మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి మనకు ఈ సేవ చేయడానికి, అంటే ఏదో ఒక రూపంలో సేవ చేయాలి, మన గణేష్కు ఉండే 10 రోజుల సేవలో ఏదో ఒక విధంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. మాకు ఈ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇది చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మరి మన అందరికి తెలిసిన విషయమే, ఈ పొద్దు రేపు ఏమన్నా ఇక నడుచుకుంటూ పోయి ఏడదిన చెత్త ఆనే పడేసే రోజులు ఇవి. అటువంటిది మరి మీరు ఇంత సేవ చేయనికే ముందుకు వచ్చిరు. మరి మీకు ఎవరు స్ఫూర్తి ఇంతగానం సేవ చేయనికి? మేము హిందుస్థాన్ స్కౌట్స్ నుంచి ఇది ఒకటే కాదు, మనం అంటే ఈ ఏమంటారు ప్లాస్టిక్ అయినా మిగతా ఏదైనా కూడా ఎప్పటికప్పుడు సేవ చేస్తూనే ఉంటాము. బట్ మనకి ఇక్కడ దేవుని సేవలో పార్టిసిపేట్ చేయడం అయితే అదృష్టంగానే భావిస్తాం. సో దీంతో పాటు మనం మిగతా సేవలు కూడా చేస్తుంటాము. సో సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడా మనకు దొరకడం అలాంటి ఛాన్సు. సో ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అంటే ఇక్కడే మన ఓన్లీ తెలంగాణనే కాదు, దేశం నలుమూలలా ఫేమస్ అయింది. సో ఖైరతాబాద్ గణేష్ అంటే మనకు తిరుపతి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తిరుపతి ఎట్లా ఫేమస్ అయిందో, ఈ గణేష్ పండుగ గణేష్ ఉత్సవాలు రాగానే మన ఖైరతాబాద్ గణేష్ అనేది అందరికీ గుర్తొస్తుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ఎంతో మంది పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు. మీరు ముఖ్యంగా ఎటువంటి సేవలు అందిస్తున్నారు? అంటే ఇక్కడ చూస్తే చాలా మంది కనిపిస్తున్నారు. మీరు ఎట్లా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుల సేవలు అందిస్తున్నారా, లేకపోతే అందరు కలిసి మరి ఎట్లా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు? అందరం కలిసి సేవ చేస్తుంటాము. అందులో ఇక్కడ కొంతమంది మనకు వచ్చిన ఎక్కడ కూడా తొక్కిసలాట కాకుండా, ఒకరికొకరు తోపులాట జరగకుండా, ఒకవేళ మనకి ఏమైనా వాటర్ ప్యాకెట్స్ కావాలన్నా కూడా ఇలాంటివి మనకి ఎప్పటికప్పుడు సేవ అందిస్తూనే ఉంటాము. సో ఎక్కడ మనం అంటే మెయిన్గా వచ్చేది ఏంటంటే మనకి పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఎక్కువ తోపులాట జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పబ్లిక్ తోపులాట జరగకుండా ఉండడం కోసమే మన వాలంటీర్స్ అనేది గైడ్ చేస్తుంటారు ముందుకు రావడం కోసం. మరి కొంతమంది మరి అన్న తరపున మరి మొత్తం మీద అయితే ఇట్లున్నది సేవ. అన్న పెద్ద అన్నయ్య ముందరికి నడిపిస్తున్నారు. మరి ఎట్లా అనిపిస్తున్నది, ఎటువంటి సేవ చేస్తున్నారో అని తెలుసుకుందాం. అమ్మ, ఏం సేవ చేసినావు ఇప్పటిదాకా? మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది, ఏం సంగతి? నేను ఈ రోజే నాది ఫస్ట్ టైం. మేము ఇట్లా క్రౌడ్ కంట్రోలింగ్ సర్వీస్ అండ్ ఇట్లా ఉమెన్ సేఫ్టీ గురించి చూసుకుంటాం. మరి ఇక్కడ మరి చాలా మంది పబ్లిక్ ఉన్నారు, అందులో మీరు ఉన్నారు, మీకు ఇబ్బంది అయితే లేదా? మరి ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం అండ్ మా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఇబ్బంది ఏమన్నా వస్తే. మరి ఇంకేం సేవలు చేయడానికే తయారున్నారు? ఇవాళనే మొదటి రోజు వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ వినాయకుడిని చూస్తుంటే? వినాయకుడిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకా సర్వీసెస్ ఇంకా చేయడానికి చూస్తున్నాం మేము. నీకెట్లా అనిపిస్తున్నదమ్మా? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిర్రా లేకపోతే ఎట్లా? మీరు కూడా ఈ రోజే వచ్చిరా? నేను కూడా ఇవాళే వస్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఈ వాలంటీరింగ్. మరి ఇంకా రేపు పొద్దుగాల మరి ఇక రేపటిదాకా ఉంటారా, లేకపోతే గణేషుని నిమజ్జనం అయినాక మీరు కూడా ఇక అయిపోయిందిగా పని అని పోతారా? లేదు, మేము లాస్ట్ వరకు ఉంటాము నిమజ్జనం అయ్యేంత వరకు.
ఇక మరి ఈమె సంగతి ఇట్లుంటే ఇక మరి అన్న మరి ఏం చెప్తాడు, ఏం సంగతి ఇందాము. అన్న ఇప్పటిదాకా నువ్వు ఏం సేవలు చేసినావు, ఏం సంగతి జర చెప్పు మా వాళ్ళకు. ఇగో నేను చూసి చదువుకునే పూరగాళ్ళందరూ ముంగటికి వచ్చి ఇట్లనే నీ లెక్కనే సేవ చేయాలి. ఇప్పుడు మేము వచ్చిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా మంది అనేది క్రౌడ్ అనేది చాలా మంది వస్తారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా మంది వాలంటీర్స్ అనేది కావాలి. సో మేము హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి మేము ఇంతమంది వచ్చాం. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈడ ఇంతమందికి మొత్తం మీద అయితే పబ్లిక్ మరి సీమలోనే వచ్చిర్రు. ఇలా చూస్తే ఎట్లా అనిపిస్తున్నది, అరే ఇంతమంది ఉన్నారు అని చెప్పి భయం అనిపిస్తలేదా? మరి ఎట్లా? భయం అనేది ఉంటుంది కానీ ఒకవేళ మా వరకు ఏమైనా కాకపోతే మేము పోలీస్ ఆఫీసర్స్ ఉంటారుగా, సో వాళ్ళకి ఇంటిమేట్ చేసి చెప్తాం. వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళని కవర్ చేయడానికి చూస్తాం మేము. మీరందరూ మరి ఏ ఊరికెళ్ళి వచ్చిర్రు, ఏం సంగతి, తినరా లేదా? తిన్నాం తినేసి వచ్చాం. ఏడికెళ్ళి వచ్చిర్రు? సిఎంఆర్ కాలేజ్ నుంచి వచ్చాం. సిఎంఆర్ కాలేజ్. ఇక మరి మొత్తం మీద అయితే ఇట్లున్నది. ఇక శోభయాత్ర మరి ప్రారంభం అయిపోతూ ఉన్నది. మరి మీరు సేవలు ఇంకా జర మంచిగా చేయాలని కోరుకుంటూ ఇక మొత్తం మీద అయితే ఇక గణపతి సంబరాలకి ఇట్లున్నాయి. మరి ఈ ఏడాది ఇక మరి జరంతా మరి ఆలస్యమే అయ్యేటట్టున్నది శోభయాత్ర. ఇక మరి ఇంకా పూజలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ఒక దిక్కు వెల్డింగ్ పనులు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇంకా జర లేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరి కొంతమంది పూజారులు అయితే మరి పూజ చేస్తూ ఉన్నారు, ఆలయ కమిటీలు కూడా పూజ చేస్తూ ఉన్నారు.